సార్ నా మొగడు దినం బగ్గ దాగచ్చి నన్ను మస్తు కొడతాను సార్. వాడు చేయబట్టి నా సంసారం అంతా సత్యనాశ అయిపోతాను సార్. మీరే ఎత్తనన్నా చేసి వానికి భయం చెప్పాలి సార్ అని చెప్పి పోలీస్ టౌన్లోకి పోయి కంప్లైంట్ చేసిన ఆడవాళ్ళని మస్తు మందిని చూసినాం కదా. కానీ గీడ ముచ్చటైతే మొత్తం రివర్సే ఉన్నదిలా. ఆ ముచ్చటేందో మీరు చూసినట్లే ఉంటే మీరు కూడా మస్తు పరిశాన్ అయిపోతారు. చలో అరుచుకొని వద్దాం పారి ఆ ముచ్చటేందో. ఒడిషా రాష్ట్రం కొరాపూట్ జిల్లా కొండగూడ కాడ అచ్చం జంబలకడి పంబ సినిమాలో జరిగినట్టే జరిగిందుల్లా. ఇంతకు ఏమైందని అంటారా? ఇంట్లుండే ఆడోళ్ళు అడ్డగోళ్ళు దాగి సంసారాన్ని సత్యనాశి ఎత్తున్నారట. మొగోళ్ళు బయటికి పోయి కూలి నాలి వేసి 4 రూపాయలు సంపాదించుకొని ఆడోళ్ళకి ఇస్తే వాళ్ళు పోయి గా పైసలన్నిటితోటి సారా తాగుతున్నారట. ఇక గిట్లయితే మా సంసారం ఎట్లెళ్ళుతుంది? మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? అందుకే ఊళ్ళో సారాను సప్లై చేసేటోళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఆ ఆడోళ్ళు మల్లోపారి తాగకుండా మా సంసారాలను సక్కదిద్దుండ్రి సార్లు అని ఊళ్ళున్న మొగోళ్ళంతా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఇక ఈ ముచ్చట వైరల్ అయ్యే వరకు అమ్మ బాబోయ్ ఇదేందయ్యో ఇది, మొగోళ్ళు తాగత్తే పోలీస్ టౌన్లోకి పోయిన ఆడోళ్ళని చూసినాం కానీ మొగోళ్ళే పోలీస్ స్టేషన్కి పోయినరంటే పాపం ఇంట్లున్న ఆడోళ్ళు బగ్గదాయి గీ అన్నలను ఎంత టార్చర్ పెట్టిండ్రో ఏమో పోన్రి. ఇక ఇలా కంప్లైంట్ తీసుకున్న పోలీసోళ్ళు ఆప్కారోళ్ళు ఊళ్ళో సారా అమ్ముతున్నోళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పిండ్రట. కానీ ఈ ఊళ్ళో ఆడోళ్లను ఆదర్శంగా తీసుకొని మందుబాబుల చేతిలో టార్చర్ పడుతున్న ఆడోళ్ళందరూ బగ్గదాగి ఉల్టా మందుబాబుల మీదకి ఎగబడితే ఏంది పరిస్థితి? ఇంకేముంటుంది, అందరి మొగళ్ళ పరిస్థితి కూడా అదేదో సినిమాల బ్రహ్మానందం పరిస్థితి అవుతుందని అంటున్నారు గిది యూత్తున్నోళ్ళు.